మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పైలట్ రోహిత్ రెడ్డి సన్నిహితుడైన కౌశిక్ రవి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా నిర్ధారించారు పోలీసులు. సిమ్లాలో ఒక వ్యక్తి నుంచి కొన్నట్టు గుర్తించారు. రోహిత్ రెడ్డి పిఏ శరత్ కుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కౌశిక్ రవిని విచారిస్తున్నారు. డ్రైవర్ అర్జున్ రెడ్డి దగ్గర రోహిత్ రెడ్డి పిఏ శరత్ కుమార్ కొకైన్ పెట్టినట్టుగా చెప్తున్నారు పోలీసులు. రాత్రి నిర్వహించిన పార్టీలో స్వయంగా శరత్ కుమార్ అందరికీ డ్రగ్స్ పంచాడని, మిగిలిన భాగాన్ని తన పాకెట్లో పెట్టుకున్నాడని చెప్తున్నారు. అతడి దగ్గర నుంచి ఈగల్ టీం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా వివరించారు పోలీసులు. ఇటు పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. సిపి యాక్ట్ ప్రకారం రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ని సీజ్ చేయాలని నిర్ణయానికొచ్చారు. చేవెళ్ల ఆర్టీఓ నేతృత్వంలో ఫామ్ హౌస్ ను సీజ్ చేయబోతున్నారు అధికారులు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఈ పార్టీలో రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. పక్కా సమాచారంతో దాడి చేసింది ఈగల్ టీం. పోలీసులు రాగానే నమీద్ మిశ్రా అనే అతను గన్ ఫైరింగ్ ఓపెన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ తుపాకీ పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి తుపాకీగా గుర్తించారు అధికారులు. అయినా సరే చాకచక్యంగా రౌండప్ చేశారు ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు. డ్రగ్ టెస్ట్ లో 6గురికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్, రోహిత్ రెడ్డి, నమిత్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డికి పాజిటివ్ గా తేలింది. పార్టీలో పట్టుబడిన 10 మందిలో ఒక మహిళ కూడా ఉంది. ఆమె కౌశిక్ రవి అనే వ్యక్తితో కలిసి వచ్చింది. డ్రగ్స్ తో పాటు ఫామ్ హౌస్ లోపల ఖరీదైన మద్యం బాటిళ్లున్నాయి. హుక్కా పరికరాలు కూడా గుర్తించారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారి బ్లడ్ శాంపిల్స్ ను హాస్పిటల్ కు పంపించారు. వివిధ ప్రాంతాలకు చెందిన వీరంతా వీకెండ్ పార్టీ కోసం కలుసుకున్నారు. 2 గ్రాముల వైట్ పౌడర్ ను సీజ్ చేశామని చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు. పాజిటివ్ వచ్చిన వాళ్లు వారం క్రితమే సిమ్లా నుంచి వచ్చామని చెప్తూ ఉన్నారు. కొందరు గోవా నుంచి వచ్చామని, అక్కడ తీసుకున్నామని చెప్తున్నారు. అందరి రక్త నమూనాలను పరీక్ష కోసం ఫారెన్సిక్ ల్యాబ్ కి పంపించామని డీసీపీ తెలిపారు. మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి. డ్రగ్స్ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఇంకా ఎంతమందికి పాజిటివ్ గా తేలింది? ఇప్పటికే 6గురికి పాజిటివ్ గా చెప్తున్నారు. ఇంకా అప్డేట్స్ ఏంటి ఈ కేసుకు సంబంధించి? ఈ కేసులో సంబంధించి ఇప్పటికీ 6గురికి డ్రగ్ పాజిటివ్గా రావడం జరిగింది. అయితే ఈ 6గురికి సంబంధించి కూడా వాళ్ళని అరెస్ట్ చేయబోతున్నారు. వీళ్ళతో పాటు నమిత్ నమిత్ శర్మను కూడా అరెస్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే అతను గన్ ఫైర్ చేయడం జరిగింది. గన్ ఓపెన్ చేసి 4 రౌండ్లు మొత్తం కాల్పులు జరిపారు. ఇది పైలట్ రోహిత్ రెడ్డి సంబంధించిన రోహిత్ రెడ్డి సోదరైన రితేష్ రెడ్డి సంబంధించిన వెపన్ తోటి అతను ఓపెన్ ఫైర్ చేయడం జరిగింది. అయితే పోలీసులను బెదిరించడానికి ఫైర్ చేసినట్లుగా ఇప్పటికీ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు ఈగల్ ఫోర్స్ అక్కడికి గేట్ దగ్గరికి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ నుండి గేట్ దగ్గరికి చేరుకున్న సమయానికి పోలీసులు వచ్చిన సమాచారం తెలుసుకుని వెంటనే అతను ఓపెన్ ఫైర్ చేయడం జరిగింది. నమిత్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఒక పార్టీకి సంబంధించిన అఫిలియేషన్ కూడా ఉంది. అయితే దీంతో పాటు చూసినట్లయితే పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, లేకుంటే ఎంపీ మధు కావచ్చు, వీళ్ళకి సంబంధించి కూడా నేను రాత్రి కూడా యూరిన్ లైవ్ డ్రగ్ టెస్ట్ కూడా పరీక్షలు చేయడం జరిగింది. దాంట్లో నిన్న 5గురికి మాత్రమే ఏదైతే డ్రగ్స్ పాజిటివ్ రావడం జరిగింది. పైలట్ రోడ్డుతో పాటు కౌశిక్ రవి, మిగతా వాళ్ళకి మొత్తంగా పాజిటివ్ వస్తే ఇవాళ ఉదయం మరొకసారి టెస్ట్ చేసినప్పుడు పుట్ట
పుత్త మహేష్ యాదవ్ కూడా పాజిటివ్ వచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే బ్లడ్ శాంపిల్ తీసుకున్నప్పుడు ఇది వచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా 6 సంబంధించి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. అయితే వీళ్ళకి సంబంధించిన వాహనాలు ఇప్పటికీ 10 వాహనాలు కూడా సీజ్ చేయడం జరిగింది. 2 గ్రాముల కొకైన్ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే ఇది కమర్షియల్ కాదు, కమర్షియల్ క్వాంటిటీ దొరకలేదని చెప్తున్నారు. అయితే వీళ్ళని కన్జ్యూమర్ కింద ట్రీట్ చేస్తారా లేకుంటే డ్రగ్ సంబంధించి సప్లై చేసిన వాళ్ళ కింద ట్రీట్ చేస్తారా చూడాల్సిన అవసరం ఉంది. అయితే డ్రగ్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే సిమ్లాకు వెళ్ళిన కౌశిక్ రవి అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ డ్రగ్ పార్టీ నిర్వహించినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి డ్రగ్ పార్టీ మొదలైంది. అది రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుంది. అయితే రాత్రి సమయంలో ఈగల్ ఫోర్స్కి వచ్చిన సమాచారం వరకు అక్కడ ఫోర్స్ టీం మొత్తం కూడా వెళ్ళి రైడ్ చేసినప్పుడు మొత్తంగా 11 మంది అక్కడ పార్టీలో ఉన్నారు. కొంతమంది ఒక్క సేవిస్తున్నారు, కొంతమంది మందు సేవిస్తే, కొంతమంది డ్రగ్ తీసుకొని అప్పుడే ఆ మత్తులో తూగిపోతున్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే వీళ్ళని వెంటనే లైవ్ టెస్ట్ ద్వారా మొత్తం లైవ్ కిట్ల ద్వారా టెస్ట్ చేసినప్పుడు మొత్తం 5కి పాజిటివ్ వస్తే స్పాట్లో, ఆ తర్వాత పుట్ట మహేష్ యాదవ్కు ఇవాళ ఉదయం కూడా డ్రగ్ పాజిటివ్ రావడం జరిగింది. వరవైపు చూసినట్లయితే ఈ కేసు సంబంధించి డ్రగ్ తెచ్చిన వాళ్ళు కౌశిక్ రవి, దాన్ని యూజ్ చేసిన వాళ్ళు మొత్తం 6 యూజ్ చేశారు. అయితే మిగతా ఊళ్ళో పార్టీ ఉన్నారు. దాంతోపాటుగా ఫైర్ ఓపెన్ చేసిన నేపథ్యంలో దీనిపైన ఆమ్సాక్తో పాటుకు డ్రగ్స్ సంబంధించిన కేసుకు నమోదు చేశారు. వీళ్ళందరికీ సంబంధించి కూడా ఈ మరి కాసేపట్లో వీళ్ళని కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళందరికీ సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వీళ్ళందరినీ ఒక సీక్రెట్ ప్లేస్లో పెట్టి విచారిస్తున్నారు. ఎక్కడ బహిరంగంగా అంటే ఇక్కడ సమాచారం తెలియకుండా చూస్తున్నారు. ఎందుకంటే సమాచారం లేక పెద్ద ఎత్తున అటు పార్టీ కార్యకర్త కావచ్చు మిగతా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది నేపథ్యంలో సీక్రెట్గా పెట్టి విచారిస్తున్నారు. మరో చూసిన ఇప్పుడు ఎన్టీవీ లైవ్ స్క్రీన్లో చూస్తున్నాం. ఆ లైవ్ స్క్రీన్లో చూసినట్లయితే దాంట్లో కొన్ని విజువల్స్ కూడా ప్లే చేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించి వైట్ షర్ట్లు వేసుకున్న ఇద్దరు కూడా అటు మధు కావచ్చు, తర్వాత పైలట్ రోహిత్ అని చెప్తున్నాడు. అందులో సీట్లో కింద కూర్చొని టేబుల్ దగ్గర కూర్చున్న వ్యక్తి అతను నమిత్ ఓపెన్ ఫైర్ చేశాడు. అటు ఫైర్ ఓపెన్ చేసి గన్ చేతిలో ఉన్న సమయంలోనే పోలీసులు అక్కడికి వెళ్ళి రెడ్ హ్యాండ్ అతను పట్టుకోవడం జరిగింది. అయితే మొత్తంగా అక్కడ డ్రగ్ పార్టీ సంబంధించి ఎక్స్క్లూజివ్ ఎన్టీపీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే దీంతో పాటు చూసినట్లయితే ఈ పార్టీలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, ఎప్పటి నుంచి ఈ పార్టీ కొనసాగుతున్నాయి విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం కొనసాగుతుంది. దీంతో పాటుగా అసలు ఇక్కడ ప్రతి వీకెండ్లో కూడా పెద్ద ఎత్తున డ్రగ్ పార్టీలు జరుగుతున్నాయి, పొలిటికల్ సిట్టింగ్ జరుగుతుంటాయి. ఆ పొలిటికల్ సిట్టింగ్లో భాగంగా డ్రగ్ పార్టీలు జరుగుతుంటాయని చెప్పి కూడా విషయాన్ని అటు లీగల్ టీంకు పక్కా సమాచారం రావడంతో ఆ మేరకు వచ్చి ఇక్కడ పూర్తిగా రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇంకా విచారణ కొనసాగుతుంది. మరి కాసేపట్లో వీళ్ళందరినీ కూడా వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. రమేష్ అయితే నమిత్ మిశ్రా చేసినటువంటి గన్ ఫైరింగ్ కి సంబంధించి పోలీసులు ఏం వివరాలు చెప్పారు? ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? కేవలం భయంతోనే ఫైరింగ్ చేశారా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే నమీష్ మిశ్రా సంబంధించి చూసినట్టయితే అతను ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. 4 రౌండ్లు గాల్లోకి కాల్పులు చెప్పడం జరిగింది. అయితే పోలీసులను బెదిరించడానికి ఈ ఫైర్ చేసినట్లుగా పోలీసులు ఇప్పటికీ అనుమానం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే పోలీసులు ఫామ్ హౌస్ గేట్ దగ్గరకు వచ్చిన సమయంలో అక్కడ ఉన్న వాచ్మెన్ పోలీసులు వచ్చిన సమాచారాన్ని గట్టిగా అరవడంతో పాటుగా సెల్ ఫోన్ల సమాచారం ఉండడంతో ఆ మేరకు రితీష్ రెడ్డి పైలట్ రెడ్డి సోదరు అయిన రితీష్ దగ్గర ఉన్న గన్ని తీసుకొని ఆ మేరకు నమిత్ మిశ్రా కూడా ఫైర్ చేయడం జరిగింది. అయితే నమిత్ మిశ్రా భయం కొద్ది చేశాడా లేకుంటే పోలీసులు భయపడే చేశాడా అన్న విషయాన్ని ప్రస్తుతానికి అతను ఇంట్రాగేట్ చేస్తున్నారు. అతన్ని సపరేట్గా పెట్టి విచారిస్తున్నారు. అటు పైలట్ రోహిత్ రెడ్డి విచారిస్తున్నారు సపరేట్గా పెట్టి, తర్వాత ఎంపీ పుట్టా మధును కూడా సపరేట్గా పెట్టి విచారిస్తున్నారు. అయితే పుట్టా మధు 3 గంటల సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ని తీసుకొని అక్కడ ఏదైతే నోవోటెల్ దగ్గర శంషాబాద్ నోవోటెల్ దగ్గర ఒక పార్టీకి అటెండ్ కావడం జరిగింది. ఆ తర్వాత 8 గంటల ప్రాంతంలో ఇక్కడికి ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్కి 8 గంటల సమయంలో మధు వచ్చినట్టుగా మహేష్ వచ్చినట్టుగా చెప్తున్నారు. మొత్తంగా చూస్తే పార్టీ 3 గంటలు మొదలైంది. 10 గంటల సమయంలో పోలీసులు ఎంటర్ అయ్యారు. అప్పటి కూడా డ్రగ్స్ తీసుకున్నారు. దాంతోపాటుగా పెద్ద ఎత్తున మద్యం తాగారు, ఉక్క కూడా సేవించినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ నమీష్ సంబంధించి పోలీసులు అయితే అదుపుస్తున్నారు. అతన్ని సపరేట్గా పెట్టి విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో మొత్తంగా చూసినట్టయితే రమేష్ వైట్ల ప్రజాప్రతినిధులు ఉన్నారు, పెద్ద రియల్టర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది, వ్యాపారవేత్తలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు వారిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు వారిపై తీసుకునేటువంటి చర్యలకు సంబంధించి? అసలు వీళ్ళందరినీ మరి కాసేపట్లో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాదాపు 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 8 సెక్షన్ల కింద ఆర్మ్స్ యాక్ట్తో పాటుగా ఫైరింగ్ ఓపెన్ చేశారు కాబట్టి ఆర్మ్స్ యాక్ట్ కూడా అప్లికబుల్ అవుతుంది. అయితే వీళ్ళకి సంబంధించి దీంట్లో ఓపెన్ ఫైర్ చేసిన నమీష్ మిశ్రాని అతను కూడా అదుపు తీసుకున్నారు. గన్ కూడా ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. డ్రగ్స్ ఏదైతే కౌశిక్ రవి సిమ్లా నుంచి డ్రగ్ తీసుకొచ్చి ఇక్కడ డ్రగ్ పార్టీ నిర్వహించాడో అతను కూడా కేసు దీంట్లో ఉండడం జరిగింది. డ్రగ్ను ఎవరైతే సేవించారో వాళ్ళపైన కేసులు పెట్టడం జరిగింది. ఈ 11 మంది మొత్తాన్ని కూడా ఇందులో ఒక ప్రియాంక రెడ్డి అని చెప్పి మహిళా వ్యాపారవేత్త
కూడా ఉంది. అయితే ఈమె కౌశిక్ రవితో కలిపి వచ్చినట్లుగా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ కౌశిక్ రవి ప్రియాంక రెడ్డికి సంబంధించిన వాళ్ళిద్దరు రిలేషన్ ఏంటి, ఇలా ప్రియాంక రెడ్డి ఎలాంటి బిజినెస్ చేస్తున్న విషయం కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మిగతా వాళ్ళు చూసినట్టయితే మొత్తంగా ఇందులో ఒక 4 పొలిటికల్ లీడర్స్ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా వ్యాపారవేత్తనో, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తనో, దీంట్లో ఢిల్లీ జైపూర్ సంబంధించిన వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. హైదరాబాద్ మరికొండ నానక్రామ్ కూడా సంబంధించిన వ్యాపారవేత్తలు కూడా ఇందులో ఉన్నారు. అయితే మొత్తంగా 11 మందిలో వ్యాపారవేత్తలు, పొలిటికల్ లీడర్స్ వీళ్ళంతా కలిసి కూడా డ్రగ్ పార్టీ చేసుకుంటుంటే అధికారులు పట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే నమిత్ మిశ్రా ఢిల్లీ తర్వాత జైపూర్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే ఒక పొలిటికల్ పార్టీకి అఫిలియేషన్ ఉంది. అతను సంబంధించి చూసినట్లయితే ఆ రాజకీయ పార్టీతో అఫిలియేషన్ ఉంది. అయితే ఇప్పుడు ఈ పార్టీలో మొత్తంగా నమిత్ మిశ్రా, పైలట్ రవిరెడ్డి, అటు పుట్ట మహేష్ వీరిద్దరు పొలిటికల్ లీడర్లు ఉంటే మరో 2 పొలిటికల్ లీడర్ ఉన్నారు. వీళ్ళతో పాటు కూడా ప్రియాంక రెడ్డి అనే ఒక మహిళా వ్యాపారవేత్త కూడా ఉంది. వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తారు. మరికాసేపట్లో వీళ్ళకి సంబంధించి వైద్య పరీక్ష నిర్వహించి ఆ మేరకు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.